వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఏనుగల్ తండ గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేయని వాహనం చూడనట్లే చూస్తున్న అధికారులు. గ్రామ సెక్రటరీ రమేష్ వివరణ కోరగా ప్రస్తుతానికి సెక్రటరీగా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టానని, పారిశుధ్యానికి సంబంధించిన వాహనం వివరాలు నాకు తెలియదని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలియజేస్తారు. గ్రామస్తులు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి పారిశుధ్య వాహనం లేక గ్రామస్తులు ఇంటి ముందే చెత్త చెదారం అంటూ పెట్టడంతో గ్రామస్తులు రోగాల బారిన పడుతున్నారని, గత 3 సంవత్సరాల నుండి వాహనం పనిచేయకపోవడంతో ప్రజలు తడి చెత్త పొడి చెత్తను తీసుకురావడానికి వాహనం లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. నా పేరు రాములు, మాది ఎనగలుతున్నా. మేము ఉన్నది మా సర్పంచ్ ఒక 2 సంవత్సరాలు నడిచింది. అది ఎక్కడనో వాటర్ పోతా అంటే బోల్తా పడదాడ, అది అట్నే ఖరాబ్ అయింది. అది ఖరాబ్ అయ్యట్నే ఉన్నది. ఇప్పుడు మాకు వాటర్ వస్తలేవు, గ్రామ పంచాయతీ ఒకటి లేదు. మా బడిలో గ్రామ పంచాయతీ వద్దు, నేను చెప్పేది అది. మాకు నీళ్ళు వస్తలేవు, అదే విషయం. సమస్యలు ఇంకేమేమి ఉన్నాయి? సమస్యలు అంటే మాకు ఉడిచేటోళ్ళు లేరు, సాఫ్ చేసేటోళ్ళు లేరు, ఏం లేదు. అంత చెత్త చెదారం మా బతుకులు గంతే ఉన్నాయి. అంటే మీరు కార్యదర్శిని అడిగిన మరి ఏమన్నాడు? కార్యదర్శిని అడిగితే పని చేసేటోళ్ళు ఉన్నారు కదా, ఇది అది అని చెప్తున్నారు. ఊడ్చేది లేదు, కార్యదర్శి లేడు, ఆయన తనలు తిరిగేది లేదు, మా కారోబారి కూడా తిరిగేది లేదు. ఏ విషయం చెప్పేది లేదు. మేము చెప్పినా కూడా పట్టించుకుంటలేరు, అంతే. అది ఏనుగల్ తండకు గ్రామ పంచాయతీలో మాకు ఈ చెత్త చెల్లగిరం ఈ వరదలు పోతుంది. ఎక్కడ కనకం లేదు, ఎక్కడ కాలువ లేదు. మాకు బావిలో పూర్తిగా ఉన్నది, సైడ్ కాలువ లేదు, బావిలో పూర్తిగా ఉన్నది, పూర్తిగా కూడా లేదు. మాకు నీళ్లు వస్తలేవు సరిగా, తాగే నీళ్ళు అవి కూడా బంద్ అవుతున్నాయి. ఎవరు చేస్తలేడు సార్. మాకు ఈ రోడ్డు కూడా మొత్తం పలికిపోయింది, మొత్తం ఇడికి ఆడికి. మాకు సహకారం చేయాలి, బావిల పుట్టిక తీయాలి, ఈ సైడ్ కాలువ తీయాలి. మాకు రోడ్డు మూసేటోళ్ళకు కూడా మంచిగా చేయాలి. చూసుకో ఇప్పుడు ఇక్కడికి అక్కడికి చెదారం ఎట్లా ఉన్నది, నీళ్ళు ఎట్లా ఎత్తకపోతే నుప్పు పెడతారు, చెడిపోయింది. బండి చెడిపోయింది, పక్కకి వేసుకున్నారు. చెత్త గిత్త కాల పెడితే మాకు ఈ తోటి క్యాన్సర్ వస్తుంది, మనుషులు డేంజర్ అవుతారు. మాకు ఆ బండి ఓకే కావాలి, చెత్త గిట్ట అంతా. అది ఎనగలుతండా. మాకు చెత్త అనేది రోడ్ల మీద ఉండి ఆ చెత్తను కాల పెడతా అంటే పొగ వస్తుంది. ఏమైనా ఉంటే మిషన్లు బాగు చేయించుకొని ఆ ఆటో మళ్ళీ రిపేర్ లేకుండా తీయాలని మేము ఆలోచిస్తున్నాం.